సూపర్ అమిగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి చనా చాట్ కోసం నేను శనగల్ని ఒక గ్లాస్ తీసుకుని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని 3 విజిల్స్ వేపించేసుకున్నానండి. ఆ శనగలను బౌల్లో వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకున్నాను. ఒక 3 కీరా తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామండి. మనము మంచిగా ఈ కీరాని ఈ సమ్మర్ సీజన్ లో కన్జ్యూమ్ చేస్తే మన బాడీ చక్కగా చల్లగా కూలింగ్ గా ఉంటుందండి. ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, కొత్తిమీర తరుగు, తర్వాత పింక్ సాల్ట్ సైంధవలోను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, నార్మల్ సాల్ట్ ఒక 1/4 టీ స్పూన్, రోస్టెడ్ జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, అదేవిధంగా చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని టాస్ చేసుకుంటాం, మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ లోపు ఒక పెద్ద లెమన్ నుంచి తీసినటువంటి జ్యూస్ ని మనం రెడీ చేసి పెట్టుకుంటాం. టాస్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకుంటామండి. వెజిటబుల్ పీసెస్ మీ ఇష్టం అండి. క్యారెట్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు, చక్కగా గ్రేట్ చేసుకుని పన్నీర్ ని గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీరు తినే ఇంట్రెస్ట్ ని బట్టి టేస్ట్ ని బట్టి నేను ఇక్కడ లెమన్ జ్యూస్ ని యాడ్ చేస్తాను. అదేవిధంగా టమాటా కెచప్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవడం జరిగిందండి. ఆ వేసినటువంటి మసాలాలన్నీ కూడా వీటికి పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకుంటాము. ఇంకా దీన్ని చక్కగా ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ పాటు మనం పెట్టుకుని చల్లగా సర్వ్ చేస్తే ఆ చెనా తర్వాత ఆ వెజిటబుల్స్ అన్నిటికీ మసాలాలు అవి పట్టి ఎంత బాగుంటుందో చెప్పలేను. ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకునే వాటికంటే కూడా ఎట్లాంటి చాట్స్ చేసుకుని చక్కగా తిన్నప్పుడు మనకి చాలా బాగుంటుందండి. శనగల నుంచి మనకు కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది, ఇంకా ఈ వెజిటబుల్స్ నుండి మనకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అంతాయి. ఇంకా పైనుంచి కొంచెం కొబ్బరి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అదే విధంగా రోస్టెడ్ పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. మనం తింటున్నప్పుడు ఆ క్రంచ్ అనేది తగులుతూ ఉంటుందండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తినడమే ఆలస్యం అండి. ఒక బౌల్ తో టాప్ చేయం, ఇంకో బౌల్ తింటాం. కాకపోతే మనకి ఏ గిల్ట్ ఫీలింగ్ ఉండదండి, ఎందుకంటే దీంట్లో వేసిన అన్ని కూడా మంచి ఐటమ్సే, మనకి పోషకాలను అందించేటువంటి ఐటమ్సే కాబట్టి చాలా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. మనం ఆఫ్టర్నూన్ స్నాక్స్ కి కానీ లేదా మార్నింగ్స్ కానీ లేదా డిన్నర్ టైంలో కానీ ఒక బౌల్ తీసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది.